హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ చందు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఫేస్బుక్ యాడ్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే నా డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ చాలామంది ఒక డిజిటల్ మార్కెటింగ్ పెట్టుకుని వాళ్ళ ప్రోడక్ట్ని గ్రో చేసుకోవడం యూజ్ చేస్తూ ఉంటారు మార్కెటింగ్ పరంగా. వై నాట్ వాళ్ళే ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకూడదు? ఇంకేస్ చిన్న చిన్న బిజినెస్లో వాళ్ళకి టైం కూడా ఉంటుంది. టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడో స్పెండ్ చేసే కంటే కూడా వాళ్ళు ఓన్గా నేర్చుకున్నట్లయితే ఎంత అమౌంట్ వాళ్ళు సేవ్ చేసుకోగలరు? సో దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. సో నా దగ్గర కూడా ఏంటంటే చాలా బిజినెస్ పీపుల్ అయితే వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు ఏంటంటే సో నేను ఆల్రెడీ ఒక కంపెనీ నడుపుతున్నాను కాబట్టి సో వాళ్ళ ఎంక్వైరీకి వచ్చినప్పుడు సర్వీసెస్ రన్ చేయించుకోవడానికి మనం ఏంటంటే మినిమమే మన దగ్గర ఛార్జ్ చేసేది 25,000 ఇస్ ద వన్ మినిమం వన్. సో అలాంటప్పుడు సార్ మేము ఎంత పే చేసుకోలేం సార్. ఓకే, సో మాకు వచ్చేదే ఏంటంటే రెవెన్యూ ఎంత ఉంది, ఎంతంత పే చేయాలి అంటే స్టార్టింగ్ దాంట్లో మాకు పాసిబుల్ అవ్వదు కదా ఎవ్రీ మంత్ అంటే కూడా. అన్నప్పుడు ఏంటంటే సో వాళ్ళు నేర్చుకొని సో ప్రతి నెల కూడా ఒక 25,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా వేరే వాళ్ళకి ఇస్తూ వాళ్ళే సేవ్ చేసుకోవచ్చు. సో అలా సేవ్ చేసుకొని చాలా పీపుల్ అయితే వాళ్ళ బిజినెస్ వాళ్ళే ఎప్పుడైతే యాడ్స్ రన్ చేసుకుంటున్నారు, అది గూగుల్ యాడ్స్ కావచ్చు, నాట్ ఓన్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్ కావచ్చు, గూగుల్లో ఉండే కస్టమర్స్ని తెప్పించుకోవడం, యూట్యూబ్లో ఉండే కస్టమర్స్ని తెప్పించుకోవడం, ఫేస్బుక్లో ఉండే కస్టమర్స్ని, ఇన్స్టాగ్రామ్లో ఉండే కస్టమర్స్ని ఓకేనా ఫ్రీగా ఏంటంటే SEO చేయించుకొని సో ఇవన్నీ కలిపే ఏంటంటే మీరు నేర్చుకున్నప్పుడు మీ కస్టమర్ ఎక్కడున్నా కూడా ఫైనల్గా ఏంటంటే మీ బిజినెస్ వద్దకైతే తీసుకురావడానికి ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్లో మీకు హెల్ప్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫ్రీ టైంను ఉపయోగించుకొని ప్రతి నెల వాళ్ళ జాబ్లో నుంచి పే చేయాల్సిన అవసరం లేక జస్ట్ వాళ్ళ టైంని స్పెండ్ చేసి వాళ్ళ బిజినెస్ వాళ్ళే గ్రో చేసుకోవచ్చు డెఫినెట్గా. అండ్ ఇలా నేర్చుకోవడానికి వాళ్ళకి ఎంతసేపు టైము కానీ లేదంటే మీ ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఇది నేర్చుకోవడానికి మనకి స్కోప్ దొరుకుతూ ఉంది. అండ్ ఇందులో లైవ్గా కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఏమో జస్ట్ రికార్డెడ్ వీడియోస్ ఉంటున్నాయి. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ చూపిస్తూ ఉంటాయి కదా. ఈ రెండు విధాలు నేర్చుకుంటే ఏం చేయొచ్చు అంటారు? సో ఇక్కడ చాలా పీపుల్ ఏంటంటే నవ్య డేస్లో చూసుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ అయిపోయింది. సో చాలా పీపుల్ వచ్చేసి వీడియోస్ రూపంలో తీసేసుకొని సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీడియోస్ ఇస్తారు కానీ ఆ వీడియోస్ ఎప్పటివి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈరోజు మనం యూజ్ చేస్తున్న ఫేస్బుక్లో ఆప్షన్ అనేది రేపు ఉండట్లా. అలాంటప్పుడు మీరు వీడియోస్ రూపంలో తీసుకున్నప్పుడు ఆ వీడియో అనేది వాళ్ళు ఎప్పుడో రికార్డ్ చేస్తుంటారు. ఆ రికార్డ్ చేసిన వీడియోని మీరు ఈ రోజు చూస్తూ ఉన్నారనుకో ఏమవుతుంది, ఆ ఆప్షన్కి ఈ ఆప్షన్కి మ్యాచ్ అవ్వదు, మీరు మధ్యలో స్టక్ అయిపోతారు. ఎక్కడో ఒక కోర్సు తెచ్చుకొని ఓకేనా ఒక 5,000 10,000 ఏంటంటే పెట్టి ఆ వీడియోస్ తెచ్చుకోవడం వల్ల స్టక్ అయిపోతే ఏం లాభం లేదు. సో మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే ఎవ్రీ టైం మనం ఏంటంటే లైవ్లోనే నేర్చుకోవాలి. లైవ్లో నేర్చుకుంటే ఉన్న ఆప్షన్ని బట్టి కదా మనం నేర్చుకుంటూ ముందుకెళ్తాం. అప్పుడు ఎక్కడ స్టక్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో మీ ఓన్గా ఏంటంటే మీరు చేసుకుంటూ కూడా ప్రెజెంట్ దానికైతే వెళ్ళిపోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి ప్రెజెంట్ వెంటనే రిటర్న్స్ వచ్చేస్తాయి కదా బిజినెస్ రూపంలో. కస్టమర్స్ వచ్చారనుకో కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. అండ్ అలానే ఏంటంటే మీరే మార్కెటింగ్ డబ్బులు ఇవ్వకుండా సో మార్కెటింగ్ రిలేటెడ్ పర్టికులర్ బడ్జెట్ ఏదైతే ఉందో సర్వీస్ కాస్ట్ కోసం అది మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి మై పర్టికులర్ రికమెండేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ గో విత్ ది లైవ్ రిలేటెడ్ థింగ్స్. అండ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఒక మార్కెటర్ చేత చేసుకున్న దానికి మనం ఓన్గా నేర్చుకుని చేసుకున్న దానికి డిఫరెన్స్ ఏమో ఉండదంటారా? ఎక్కువ ఇంపాక్ట్ వాళ్ళ ఫోకస్గా వర్క్ చేస్తారేమో అని నా డౌట్. సో దట్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. కాకపోతే ఈరోజు మనం నేర్చుకొని ఈ రోజే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా వర్క్ చేయొచ్చు అంటే సో అది 100% నేనైతే చెప్పలేను. ఓకేనా. సో ఎందుకు అంటే సో అది బేస్డ్ అప్ నేర్చుకునే పర్సన్ బట్టి. ఇప్పుడు ఆ పర్సన్కి ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి కొద్దిగా టైం బట్టి ఉంటుంది. మీరు వెంటనే చేసేయచ్చు అని అయితే నేను చెప్పను. ఓకే, సో మీరు కూడా కొన్ని మంత్స్ వరకు కష్టపడి ప్రాక్టీస్ చేసి ఆ సినారియోస్ ఏంటి అని అర్థం చేసుకొని కస్టమర్ బిహేవియర్ అర్థం చేసుకొని ఈ కైండ్ ఆఫ్ వాటన్నిటితో నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కూడా అయితే సూన్ అయితే వాళ్ళలాగా చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది అనేది అయితే నేను చెప్పగలను. అండ్ ఇప్పుడు మీరు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని వర్క్షాప్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు కదా జనాలకి. మీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇందులో సక్సెస్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువ పీపుల్ ఏంటంటే బిజినెస్ పీపుల్ అయితే మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఎందుకు అంటే లాస్ట్ 4 years నుంచి కూడా నేనైతే నా నాలెడ్జ్ని అయితే పీపుల్కి షేర్ చేస్తూనే ఉన్నా. ఇంకా ప్రీమియం లెవెల్లో నేర్చుకోవాలి అని ఇప్పుడే చెప్పాము కదా, డిస్కస్ చేసుకున్నాం వీడియోస్ అనేసి. సో నేను యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ చేసేవాడిని. చేసే టైంలో ఏంటంటే ఎప్పుడో చూసిన వీడియో ఇప్పుడు మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు స్టక్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే లైక్ మీరు చెప్పే కంటెంట్ అయితే చాలా ఇన్డెప్త్గా రియల్ టైంలో ఉంది, ప్రీమియం లెవెల్లో ఏమన్నా ఉందా అనేసి
వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. అండ్ వాళ్ళ బిజినెసెస్ని ఏంటంటే వాళ్ళే హ్యాపీగా రన్ చేసుకుంటూ కస్టమర్స్ డైరెక్ట్గా వాట్సాప్కి వచ్చేసేలాగా ప్రాసెస్ అయితే మనం టీచ్ చేస్తున్నాం. ఓకే, సో వాళ్ళు ఏంటంటే బిజినెస్ పెట్టేసి కస్టమర్ ఏంటంటే వస్తాడు అని ఎదురు చూడకుండా సో డైరెక్ట్గా వాట్సాప్కి ఏంటంటే కస్టమర్స్ మెసేజ్ చేసుకునే టెక్నిక్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. అలానే ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే వెబ్సైట్కి వచ్చి అక్కడ ఎంక్వైరీస్ చేసే వాళ్ళు కావచ్చు, డైరెక్ట్గా కాల్స్ రూపంలో కావచ్చు, ఇలా హ్యాపీగా ఏంటంటే స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కావచ్చు, మీడియం బిజినెస్ ఆఫ్ పీపుల్ కావచ్చు, నేర్చుకొని వాళ్ళ బిజినెస్ను గ్రో చేసుకుంటున్నారు. అండ్ సెకండ్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ హ్యాపీగా ఏంటంటే స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని జాబ్ తెచ్చుకోవడం కావచ్చు. సో జాబ్ తెచ్చుకుంటూ దానితో పాటు ఫ్రీ టైంను ఉపయోగించి వేరే అదర్ పీపుల్కి కూడా వాళ్ళ సరౌండింగ్లో ఉండే బిజినెస్ పీపుల్కే ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ ఒక 10,000 నుంచి ఒక 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. శాలరీ రూపంలో శాలరీ వస్తుంది, అలానే ఏంటంటే సర్వీస్ ఇస్తూ కూడా ఇలా డబ్బులు వస్తున్నాయి. ఇలా 2-3 వేస్ నుంచి అయితే డబ్బులు అయితే ఎర్న్ చేసుకుంటూ హ్యాపీగా అయితే సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది అయితే మన దగ్గర అయితే ఉన్నారు. సో ఎవరైతే ముఖ్యంగా సర్వీసెస్ నేర్చుకుందాము, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ మనం కూడా ఇద్దాము, ఒక ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ అయి ఉండొచ్చు, వాటికి మేము సర్వీస్ ఇవ్వడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే మా బిజినెస్కి మేమే డిజిటల్ మార్కెటింగ్ చేసుకోకుంటే బెటర్ ఏమో అని ఆలోచిస్తున్న వారికి కానీ ఇప్పుడు అప్కమింగ్ వర్క్షాప్ ఏదైతే ఉందో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో ఇమీడియట్లీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వర్క్షాప్కి మీరు రిజిస్టర్ చేసుకోండి.